తాగేసినట్టు చేసి యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ చేయి. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు తెలుసా, సేమ్ వాళ్ళు ఎంతో ఓవర్ యాక్టింగ్ వద్దు, యాక్టింగ్ అనమాట. సుధరాయించట్లే తాగినాక వండుకున్నాను ఎట్లా వండుకుంటున్నా నిద్ర వస్తుందా, స్లీప్ వస్తుందా? ఇంకా కావాలరా యాక్టింగ్ మనకి, ఇంకా రామనా రామనా ఈ కుంట చూడు, ఈ కుంట చూడు, ఈ గిరజ్ ఉంటది శ్రీధరనా తెలుసా? శ్రీధరనా సీజరనా సీజరనా ఏం లేదన్నా సంచి అంగో మావాడు వచ్చేసిండు. అరే రే అరే రే అన్న లడ్డాన సెట్ రైట్ ఎంత పరువున్నాడు మంచిగా అవ్వకి ఎంత తింటారా? 10 మంది తిండి తిన్నట్టు 10 మంది తిండి తిన్నట్టు హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఖతర్నాక్ బాయ్స్. నా ఈరోజు ఏం లేదు, చిండ్రాన్ని కిడ్నాప్ చేసేస్తున్నాం మేము. ఏం లేదు, స్లీపింగ్ టాబ్లెట్స్ వేసేస్తున్నాం. అన్న ఆయనకి మస్తు అయిపోయింది. చిన్న పెద్ద మాటలు ఈ ఇట్లా మాటలు కూడా తెలియదు. కరెక్టే, వాడికి తెలియనప్పుడు వాడిని ఏదో ఒకటి వేయాలి. ఏం లేదు, ఆడు గుస్సాయించేసా అంటుండు. అది కొంచెం మజా వేయాల. చూసిరా నాయన వాడు చోటుగా నేను నేను చెప్పా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో ఆడిని నమ్మే పంపిస్తారు. ఆడు ఈడేమైనా చేసుకున్నా మీరు ఏమైనా చేసినా సరే ఆడి మీరు కంటారా అని. ఏం లేదు, చోటు బైకే ఏమున్నా పిడి. ఆడు చిన్న పెద్ద ప్రతిసారి ఆనకే పెట్టుండ్రా పిడి, అన్ని ఆడే సాల్వ్ చేసుకుంటూ గుస్సాయించేసా అని చెప్పి చింటూ అని వేసుకొని తిరుగుతుండే. చూద్దాం ఏమైతుందో. సరే అని అన్న ఎవరు చెప్పకన్నా మన ముగ్గురు దాంట్లో ఉండని మ్యాటర్. ముగ్గురు కాదు నాయన మీరిద్దరు దాంట్లో ఉంచుకోండి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. మీరు దండం పెడతా ఏం కాదన్నా. ఆడు ముందే పోరాడాడు, విలువంగానే వస్తాడో ఏది చెప్పినా చేస్తూ ఉంటాడు. లాస్ట్కి అన్న చింటన్నా నువ్వు కూడా కలిసి ఇట్లా చేసినావు అని చెప్పి ఆడు ఏం చెప్పినా చేస్తాడు కాబట్టి ఈ ప్లాన్ చూడగా మీరు వేయండి, నన్ను ఎందుకు కలుపుతారు అల్ల? మీరు వేయండి, నాకేం తెలియదు. నేను ఎవరికేం చెప్పా, నాకు అనవసరం, నాకేం తెలియదు. నేను అరే ఇప్పుడే చెప్తున్నారా చింటూ, నాకైతే అసలు ఏం తెలియదు. తర్వాత వీడియో అప్లోడ్ చేస్తారు, నాకు తెలుసు. వీళ్ళిద్దరికే సంబంధించింది, నాకైతే తెలియదు. ఇది కూడా పెట్టాలి, కట్ చేసి ఓకే చలో. ఏం కాదన్నా, నువ్వు బరాబర్ ఉండాలి అంతే. నన్ను బరాబర్ అని అంటారు, నన్ను ఎందుకు కూర్చుర్రా నాకు అర్థం కావట్లేదు. అన్నా నువ్వు మా సపోర్ట్ అన్నా. నేను కూడా జస్ట్ ఉసిరిగాయలు దీన్ని కూడా కూర్చున్నా, మీరే వచ్చిర్రు. ఇక్కడ రూమ్ కే రమ్మన్నాం, తినేసి అన్నం తినేసి వస్తా అన్నాడు. అరే మనకు ఆగాలరా, ఏమన్నా తినేసి వచ్చి ఏమన్నా చేసుకుంటే ఎక్కడి వరకు వెళ్తుందో ఏమో తెలియదు. కానీ పాపం చిన్నపిల్లలు కాదు, సో వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది. మళ్ళీ మన కడుపులో నొప్పి కానీ వామిటింగ్స్ కానీ మన స్లీప్పై ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ. నాకు ఎందుకో భయం వేస్తుంది వీళ్ళు చేసే పనులు చూస్తుంటే. చోటు కానీ కూడా తెలియకుండా చేస్తారు ఇవన్నీ. వానికి ఫోన్ చేసి చెప్పేయడం బెటర్ అని నేను అనుకుంటున్నా. హలో చోటు, ఇది ఏమంటారు, వీడు చింటాడు ఉన్నాడు కదా, దాని మీద వీడు సొల్లుగాడు ఇంకా ఈయన ఏం పేరు మన రామ్గాడు ఇద్దరు కలిసి స్లీపింగ్ టాబ్లెట్ వేసి ప్రాంక్ చేస్తా అది ఇది అని చెప్పేసి చేస్తుర్రా, చెప్పిన వినకుండా. మన చింటాన్ మీద పొరడలేడా, చోటా భీమ్ గాడు. వాడు మాట వినట్లేదన్నా, అదన్నా చెప్పిన మాట వినట్లే అది ఇది అని చెప్పేసి చేస్తుర్రు. వాని మీదే చేస్తుర్రా. మనకి ఆల్రెడీ ఒక క్యాంపా దాంట్లో స్లీపింగ్ టాబ్లెట్ కలిపేసి ఆన్ దగ్గరికి పోతా అన్నా అని చెప్పేసి అని అన్నారు. నేనేమో ఇక క్యామ్ ఉంది వేరేది, దాంట్లో వీడియో తీసి పెట్టుకుందాము, మళ్ళీ రేపు పొద్దుల నన్ను కూడా అంటారు అన్న, నన్ను కూడా ఇంక్లూడ్ చేసి నేను కూడా ఉన్నా అందులో వీడియోలో వేసేటప్పుడు. సో మళ్ళీ వానికి ఏమైనా ప్రాబ్లం రాగల, వాళ్ళ ఇంట్లో వచ్చి మళ్ళీ నిన్ను అడుగుతారు కదా అని నీకు చెప్తున్నా నేను. సన్నా ఏదో ఒకటి చూడు, ఆడొస్తాడు రూమ్ కాడికి అని పిలిచినప్పుడు, ఒకవేళ ఆడు తాగిండు అనుకో నీకు చెప్తున్నా, మళ్ళీ నేను చెప్పలేదన్నా అని అనుకోకుండా. నేను వాళ్ళతో పాటే ఉంటా, వాడు కూడా ఉన్నాడు. వానికి తెలియకుండా నేను ఇటు వచ్చిన ఆటోలో కూర్చొని చేస్తున్నా అనమాట. తర్వాత ఏంటంటే ప్రూఫ్ చూపించుకోవడానికి నాకు. నువ్వు వాళ్ళతో పాటు ఎట్లా చేస్తున్నావు అట్లనే చేయి, నేను ఏం చేయాలి అది నా ప్లాన్ ప్రకారం నేను చేస్తాను. సరే.
ఏమ్రా నాకు అందరు దాంట్లో చింటుగాడు అంటేనే ఇష్టం రా. చింటు బాయ్ ఏమంటుండో అరే డిప్స్ కూడా పెట్టే ఇల్లు చూడదాం కావాలి. ఇచ్చేసా అన్న నాకు చింటుగాడు ఇష్టం కాబట్టి ఇంకో చింటుగానికి ఇస్తున్నా. ఇంత కలిసి అన్న ముఖం పెట్టి అంటాడు. అన్న నేను దాతో కొన్నాను మీరు వండి తెచ్చి ఇచ్చినాం తాగరా బాయ్ పోతాం. నేను దావనన్నా మళ్ళా మీరు పోతేనే తాగుతానా నేను ఏ మా ముంగడు తావరా నువ్వు? దావనన్నా అరే మా ముంగడు తాగితే మాకు తెలుసు కదా. మళ్ళీ వీళ్ళందరికి ఇస్తాను, నేను నీకు ఇచ్చిన నువ్వే తాగాలి. మీరు పోతారా నేను దావనన్నా మళ్ళా సరేరా మేము పోతున్నాం. అయితే గాయస్ చింటు గారు తాగేస్తుండే ఇప్పుడు క్యాంపా అయిపోతున్నాడు స్లీప్. కానీ ఆ మాటలు ఎట్లా మాట్లాడతారు తెలుసా? ఇప్పుడైతే చూడు, మీరు చూడు అసలు వీడియో దవకాల చిట్టు నిన్ను రైడ్ చేసేస్తా మాట్లాడేసి. అరే ఆటో కాదు ఆటో లడ్డన్న ఫోన్ లోపట్టుండు మళ్ళీ వాళ్ళకి వినిపించాలి. ఫోన్ చేసి బయటికి రమ్మని చెప్పి మనం ఒకసారి బయటికి రానా, ఒకసారి రావా అబ్బాయి, చిన్న పను. చింటు అని మీద ఫైన్ చేస్తున్నాం అని కిడ్నాప్ చేస్తున్నాం. ఆడి ఇందాక ఇచ్చిన క్యాంపాలానికి గొల్లెలు ఏమైందనుకో, చిన్నోడు రా నాయన, వాడు చిన్న పోరోడాడు వానికి ఏమైనా అయిందనుకో, చోటు పట్టుకుంటారు మమ్మీ గిట. ఏం ఏం కాదు నువ్వు ఆటో తీసుకురా తెలియనట్టుంది అంతే. కానీ నువ్వు ఏడికిలే నాకు వెనక రోజుల్లో దింపేసేయాలని, Salimos para la carretera, la gente a mí me pregunta y yo le digo que yo estoy en Mariana. ఏముందన్నా తింటా తాగనేనా తాగని కాదురా, అందులో అసలు ఏముందో తెలుసా? నువ్వేమో రప్ప ఊపేస్తున్నావు. వాడి ఏం లేదన్నా దీంట్లో ఏం లేదా? సరే అది తాగకుండా ఉండు, నీకు ఒకటి చూపిస్తా. అరే చోటు, ఇప్పుడు వాళ్ళందరూ బయటికి పోయారు. మన దగ్గర ఉన్నది ఇది క్యాంపా అండ్ ఈ దగ్గర ఉన్నది ఈ క్యాంపా. అరే చింటు మామ్ నీకు ఏం చేసి తెలుసా? నీకు వాళ్ళు టాబ్లెట్ వేసి ఆగమాం చేసి నేను ఆల్రెడీ చోటన్నకి చెప్పి నేను కాపాడదామని చెప్పేసి చెప్పిన నేను. ఇంతమంది ఉన్నారు రా, ఇవ్వడానికి ఏంది నీకు ఒక్కరికి ఎందుకు ఇచ్చి వేయండి రాడు? అర్థం చేసుకోవాలా లేదా? ఒక పని ఆల్రెడీ తాగేసినట్టు చేసి యాక్టింగ్ చేయి. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు తెలుసా? సేమ్ వాళ్ళు ఎంతో ఓవర్ యాక్టింగ్ వద్దు, యాక్టింగ్ అనమాట. చింటన్ వస్తుండు రూమ్లోకేనే. ఆడు వాళ్ళకి కూడా అయిపోయకుండా ఆడు ఒక్కడ అవుతున్నాడు. నేను అదే అంటున్నాను. గాయస్ అద్దా అంట 40 minutes అయితే అవుతుంది. చిండానికి ఏమైందో వండుకుండా అనుకుంటా ఆడైతే. సుధరాయించట్లే అన్న తాగినాక వండుకున్నాను ఎట్లా వండుకుంటున్నా నిద్ర వస్తుందా, స్లీప్ వస్తుందా? ఇంకా కావాలరా యాక్టింగ్ మనకి, ఇంకా డీప్. నిద్ర వస్తుంది రైట్, ఎట్లా అట్లా ఉండాలి. ఎట్లుంది గాయ్స్ చిట్కి మన వాళ్ళు అట్లా చేస్తారు. సన్నా ఇప్పుడుంటే చూడండి ఉంటుంది చూడు. చెప్పు రామనా ఈ కుంట చూడు, ఈ గిరజ్ ఉంటది. శ్రీధరనా తెలుసా? శ్రీధరనా సీజరన్నా సిజర్ వేసాం, సీజర్ వేసేసాం పెద్ద సీజర్. మీరు రండి భయ్యా, మీరు రండి మీకుంటా చూడండి ఈరోజు. సో గైస్ ఈరోజు మెంటల్ ఉండబోతుంది కానీ ప్రాంక్ అయితే చలో స్టార్ట్ చేద్దాం. మనం అయితే పండుకున్నడమే ఆలస్యం ముసుకేసేస్తున్నాం, రైడ్ చేసేస్తున్నాం చింటూ బాయ్కి. చింటూ బాయ్ నిన్ను ఈరోజు చేస్తాం మేమైపోయి ఈరోజు గుసాన్ చేసినాం, మేము నిన్ను రుసాన్ చేస్తున్నాం. ఏమైందన్నా ఎవడు అన్నాడా? అరే రామ్ ఏదో అన్నారు వాడు చూడు. గంట అయింది ఆడు పండుకున్నాడు, వాడు అట్టే ఉన్నాడు. వాడు లోన్ కూడా లేవట్లేదు తెలుసా? అసలు ఏం చేద్దాం రా మీరు? వాళ్ళు ఎందుకు వండబెట్టారు? వేసేది ఇప్పుడు ఓకే అయిపోయింది. ఏం చేద్దాం ఇప్పుడు ఈడ మునిగితే ఆడ వెళ్తాడు. ఏం చేస్తాడు? బ్రో ఏం లేదన్నా సంచి మావాడు వచ్చేసిండు. అరే మనం
మంచిది కాదు రాడు. అన్న లడ్డాన హట్ట తెచ్చినాడు. నువ్వు ఆటో రెడీ అయిపోనా, ఇది తీసుకొచ్చాడు పెట్టేద్దాం. మళ్ళీ ఆడ బయట అందరూ చూస్తారు. ఆటో తీసుకోవాలి ఫస్ట్. అరే రామ్ ఏంటి ఉండాలా అన్న జర చూసుకో. సాయి ఆడు మళ్ళా మెయిన్ ఆడు వాడికి తెలియవద్దు చోట పైకి వస్తున్నాం. అరే అటు వేసేసా చింటూ లేవురా. నువ్వు బయటికి పోయి సపరేక నువ్వు బయట చోటు వాళ్ళకైతే మెంటల్ ఎపిసోడ్ ఉన్నాయి. అయితే అరే బెల్ట్ తీసుకురా. అలా మొత్తం కనిపిస్తుంది. కాదు బెల్ట్ ఏదిరా అది కనిపించిందా? అయిపోయింది. చాయిస్ అందరు సైలెంట్ ఉన్నాం సపరేట్ ఉన్నా నాకు డోర్ తెలుస్తున్నా ఇది ఆడే చింటాడు ఈరోజు అయిపోయింది. ఇదంతా ఏంది? అరే ఇట్లా ఎందుకు చేస్తున్నాం బ్యాంకాక్ సెల్ఫీ వాస ఎక్కువ అయిపోయింది వీనికి, వీని చూపించాల్సిందే. ఇంత బరువు అయిపోయింది వీడు. సెట్ రైట్ ఇంత బరువు ఉన్నాడు. మంచిగా అవ్వాలి. ఎంత తింటారా? 10 మంది తిండి తిన్నట్టు 10 మంది తిండి తిన్నట్టు. అరే కొంచెం గాలేటట్టు పెట్టరా. రే కొంచెం ఇంకో ఎవడు అరే ఏడి తీసుకోతుర్రా మీరు ఏంటి అసలుకి? ఏమో నాకేం తెలియదు. నాకు ఫ్రాంక్ అన్నందుకు ఆటో తీసుకొచ్చి పెట్టాను. ఏం చేయకండి రా పడేసేస్తాం. ఇటు పోయినాక రైట్ సైడ్ లో చెట్లు ఉంటాయి పెద్ద, అలా వేసేసాం. ఎప్పుడైనా రాని కానీ ఎప్పుడు లేస్తాడో అప్పుడు వస్తాడు. ఆడు ఉన్నాడు చింటూ ఆడబాయా మస్తు ఏమి ఇవన్నీ సెట్ తమ్ముడు ఆడేరా మజా కాదు. ఆయనకి స్లీపింగ్ టాబ్లెట్లు వేసి వండ పెట్టేసిన మాట ఏం కాదు. నీకు వాడు చెప్తా నేను వాళ్ళకి కూడా తెలియదు. చూటయాడు అయ్యాడు వాళ్ళు ఆడు చింటుగాడు లేడు అన్న చోటయాడు ఉన్నాడు. అరే అయ్యో మా తమ్ముడైతే వీడియోకే ఆ చెట్ల కాడ తీసుకుని పోదాం. అదే వాటర్ గీటర్ వద్దంటారు ఆడికి చాలా వరకు ఉన్నారా. పట్టుకో ఆడేద్దామా కొంచెం. ఆగురా 1 2 3 दबाया और खेल खलास. నేను పరిచయం అయిపోయినా. ఇదేం ఇదేం మెంటల్ बीजेम ना ब्रा बीजेम పోరన్ మీద ఇస్తావా? అరే పోరన్ మీద ఇస్తావా? పోరన్ ఇది పట్టుకోరా కొంచెం పట్టుకో. ఈ యాసిన్ గారు ఏదో చెక్కలకు పోయినాడు.
ఆడండి ఆడండి అట్లా ఇట్లకి వెళ్ళి పోరు రాకో ఇద్దరు మన వాళ్ళ దగ్గరికి సాయి నువ్వు అట్లకెళ్ళి పోరా దొరికి కొడుకున్నారు పట్టరు అరే పట్టరు రాని అరే ఏం చోటనే చేస్తారా ఎటు అరే ఆడు ఆరిపోతున్నారు మళ్ళీ పట్టున్నారు बच्चे के ऊपर करता है बच्चे के ऊपर करता रामने कोट सॉरी बोल उसको करा रहा चिंटू सॉरी बोल नहीं बोल तू नहीं बोल सॉरी चिंटू మెయిన్ కపటదారి పోరల మీద చేస్తావు ఇమ్రాన్ పోరల మీద చేయాలి అలా అవుతా అలా అవుతా అలా అవుతా ప్లీజ్ అలా చింటూ బాబు నీ మీద వేస్తాడా రాడు టాబ్లెట్లు వేస్తారా చిన్న పిల్లలకి సో గైస్ చింటూ గాని మీద వస్తే ఎట్లుంటుంది ప్రతిరూపం వీడు చూసిండు ఇంకోసారి వీడేమో సంచి ఓకే డన్ సరే నింపేసారి లడ్డు నాకు అని చెప్పి మీరు ఇట్లా చేస్తున్నారు చెప్పేసి ఆల్రెడీ అర్థమైందా నాకు ఇంత నమ్మద్రోహం చేయొద్దానా మనసు ఒప్పట్లే ఇప్పుడు చూసి పాటికి హాస్పిటల్ సారీ అరే బోల్ రేపు అరే తైలి పట్టుకొచ్చింది ఇడేరా అరే చెప్పురా నేను చెప్పానా ఎందుకు చెప్పు థమ్స్అప్ బాటిల్ ఆడు తీసుకొచ్చిందే వాడు పలగొట్టింది వీడు సంచి తెచ్చింది నేనేం చేయలే అరే సారీ అంటే చెప్పు అరే నువ్వేం సరే కాదు సరే తమ్ముడు సారీ చలో రైట్ తమ్ముడు గైస్ చింటూ గాని మీద ఇట్లా వేస్తే ఇట్లనే ఉంటది అర్థమైందా హ్యాపీ దిల్ ఖుష్ సో గైస్ రైట్ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.